కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెబుతూ ఉంటారు. శేషతల్పం మీద శయనించి విష్ణుమూర్తిని దర్శించడానికి వైకుంఠానికి తరలి వెళ్లి ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన రోజున ఉత్తరద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజు మహావిష్ణు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంట. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజున శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్ద ఆకారాంత పులింగం. ఇది విష్ణు నుండి స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అని ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడయ్యాడు. అదే కాక జీవులకు నియంత జీవులు సాక్షిభూతముల స్వేచ్ఛ విహారం అణిచేవాడనే అర్థాలు ఉన్నాయి.